మరణాత దేవునికి వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనము మూలవాక్యంగా చదువుకుందాం పిల్లారా. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనం. ఇక్కడ తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గం నడుచుకొనుచు లోబడిన ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను అని దేవుని యొక్క వేదన భక్తుడైన యెషయా సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఆలోచనలు అనుసరించిన జనమని, చెడ్డ మార్గం నడిపించేవారని, వారు లోబడిన ప్రజలని మాటను మనకు కనబడుతుంది. అయితే ఈరోజు ధ్యానాంశం, ఎందుకు వారు లోబడిన ప్రజలని, వారు ఎందుకు చెడ్డ మార్గం అనుసరించారని దేవుడి ఉద్దేశం. ఏ ఉద్దేశముతో దేవుడు వారు చెడ్డ మార్గం అనుసరించారని, లోబట్టలేదని చెప్తున్నాడంటే గమనించండి ప్రియులారా. 3వ వచనం కాడి నుంచి మనం చదువుకుంటే మొట్టమొదటిగా నా భయము లేక అన్న మాటను 3వ వచనంలో మనకు కనబడుతుంది ప్రియులారా. నా భయము లేక నిత్యము కోపము కలగజేయుచున్నారు. వారు ఎందుకు లోబట్టలేదు అంటే దేవుని యందు భయము లేక. కానీ 128వ కీర్తనలోను యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన దీవెనలు దయచేస్తారని రాయబడితే, దేవుని యందు భయభక్తులు లేక ఇక్కడ అనేకులు కూడా దేవునికి కోపాన్ని కలగజేస్తున్నారు. మొట్టమొదటిది ఏంటి అంటే నా భయము లేక అనే మాటను దేవునికి కోపం కలగజేస్తున్నారు. కాబట్టి దేవుడు లోబడిన ప్రజలు అని వారిని పిలిచినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. రెండోదిగా మనం చూసిన వారమైతే 4వ వచనము, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 4వ వచనము. అక్కడ గమనించిన వారమైతే వారు సమాధుల్లో కూర్చుంచు, రహస్య స్థలములో ప్రవేశించుచు పంది మాంసం తినుచుందురని, అసహ్య పాకములు వారి పాత్రలో ఉన్నవి అన్న మాటను మనకు కనబడుతుంది ప్రియులారా. అంటే అర్థం ఏంటంటే, రహస్య స్థలములు బయట ఒకలాగా కనబడుతున్నారు, బయటికి సమాధిలాగా కనబడుతున్నారు, మనిషిలాగా కనబడుతున్నారు, కానీ రహస్యమైన స్థలములు ఉంటున్నాయి. వారి లోపటి జీవితం ఎలా ఉంది అంటే అసహ్యమైన పాకములు వారి పాత్ర అంటే హృదయం దేవుని సాదృశ్యం కనబడుతుంది. బయటికి వారు ఎలా ఉంటున్నారంటే బాగానే ఉంటున్నారు, కానీ వాళ్ళకి అంతరంగ జీవితం అంటే బయట ఒక జీవితం, లోపల ఒక జీవితం కనబడుతుంది పిల్లలు. అలాగే అది అసహ్యంగా దేవుడికి కనబడుతుంది. కాబట్టి వారిని లోబడని ప్రజలు అన్నట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు. అలాగే మొట్టమొదటిది నా భయము లేక అనే విషయాన్ని, రెండోది రహస్యమైన స్థలము, అసహ్యమైన పాత్రలు కనబడుతున్నాయి పిల్లలు. మూడో చెప్పి ఈ వాక్యాన్ని ముగిస్తున్నాము. అది యెషయా గ్రంథము 65వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు అంటున్నాడు కదా. 5వ వచనంలో దేవుడు 3వ కారణాన్ని కూడా వారు సెలవిస్తున్నారు. ఏంటంటే, మా దాపుకుండా రావద్దు, మేము పరిశుద్ధులము, నీకంటే మేము పరిశుద్ధులం అని చెప్పి మోసపరుచుకుంటున్నారు. మేము పుట్టుకతో పరిశుద్ధం, మేము పలానా గోత్రం నుంచి వచ్చాం, పలానా కులం నుంచి వచ్చాం, మాది ఆ కులం ఈ కులం, పలానా గోత్రం, మా పుట్టుపురోతులు ఇవి అని చెప్పుకుంటున్నారు. కానీ అందరం కూడా తల్లి గర్భం నుంచి వచ్చాం. దావీదు అంటున్నాడు, నేను పుట్టుకతోనే పాపని అని చెప్పి. మరి వీళ్ళందరూ అనుకుంటున్నారు, నేను మీకంటే పరిశుద్ధులము, మాకు ఇంకేం అక్కర్లేదు, మాకు దేవుడు అక్కర్లేదు, వాళ్ళు అక్కర్లేదు అనే మాటను కనబడుతున్నాయి. కాబట్టి గమనించిన పిల్లలారా, దేవుడు వారి దృష్టిలో ఎలా కనబడుతున్నారంటే లోబడి ప్రజలు చెడు మార్గం అనుసరించే వారికి కనబడుతున్నారు. 3 కారణాలు నేటి కాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఒకటి, నా భయము లేక ఉన్నారు కాబట్టి వారు లోబడిన ప్రజలని. రెండోది, వాళ్ళకి రహస్యమైన జీవితాలు ఉన్నాయని సెలవిస్తూ, మూడోదిగా వారి యొక్క మేము పరిశుద్ధులమని తమ్ము తాము మోసపరుచుకుంటున్నారు. అందుకని 6వ వచనము దేవుడు అంటున్నాడు, యెహోవా ఇలాగ సెలవిచ్చినాడు, నా ఎదుటి గ్రంథములో అది రాయబడి ఉన్నది, ప్రతీకారము చేయక నేను మౌనముగా నుందునా. కాబట్టి నేను వాటి ప్రతీకారం తీర్చడానికి నేను సంసిద్ధనవుతున్నాను. ఇప్పుడైనా మారు మనసు పొందితే బాగుంటుందనే ఉద్దేశముతో ఈ యొక్క దేవుడు సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక మన సంఘాల్లో కూడా ప్రతి ఒక్కరు మారు మనసు పొందడానికి చక్కటి వర్తమానం ఇది ఉపయోగపడుతుందని ఆశిస్తూ ప్రతి సేవకులకు ఈ వాక్యాన్ని అందిస్తున్నాం. ప్రియ సేవకులారా, ఇంకా ఇలాంటి వాక్యాలు మీకు సంక్షిప్తంగా కావాలంటే మీరు ఫేస్బుక్లో విశ్వాస బైబిల్ మిషన్ సందర్శించవచ్చు, లేదా యూట్యూబ్లో విశ్వాస బైబిల్ మిషన్ అని సందర్శించవచ్చు. ప్రియులారా గమనించండి. లేదంటే ఇదిగో రాయబడిన అడ్రస్కు మాకు మీరు లెటర్ రాస్తే మీకు సీడీని ఉచితంగా పంపించడం జరుగుతుంది. దేవుని వాక్యం ఉచితం కనుక ప్రియులారా మీరు గమనించండి. మా అడ్రస్ MAHKలు విశ్వాస బైబిల్ మిషన్, గవర్నమెంట్ ఆసుపత్రి వెనకాల, లేదా బిహైండ్ గవర్నమెంట్ హాస్పిటల్, కైకలూరు 521333. మా ఫోన్ నంబర్ 9912321565. మరొక నంబర్ 9000003821. దేవుడి మిమ్మలను మీ సంఘాలను దీవించును గాక.